హలో హాయ్ నమస్తే నేను మీ ప్రమోద్ అగిరాల ఈ వారం వచ్చేసాను మా బ్రో. ఈ వారం ఏంటంటే మీ అందరికి ఒక విషయం చెప్పాలని వచ్చేసాను మా బ్రో. ఆ విషయం ఏంటంటే ఏం లేదు మా బ్రో, విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మా బ్రో. ఎంజాయ్ చేసేయండి మా బ్రో, ఎంజాయ్ చేసేయండి. ఎందుకంటే లైఫ్ జిందగీలో ఏదైనా ఒకేసారి సంవత్సరాలు వస్తూ వెళ్తా ఉంటాయి. అందుకే ప్రతి సంవత్సరం నువ్వు ఎంత సంతోషంగా ఎంత బాగున్నావు అనేదే ఇంపార్టెంట్. ఈ ఇయర్ చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటా హ్యాపీగా మీ లైఫ్ ని లీడ్ చేయండి మా బ్రో. దీనికన్నా నేను ఎక్కువ చెప్పేది ఏం లేదు బ్రో. మైనస్ ప్లస్ ఏదైనా కానీ మీరు దీన్ని గట్టు ఎలా ఎక్కాలి అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి మామ బ్రో. మీరు దాంతో పాటు ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయండి, దాని తర్వాత మీ పిల్లలకి స్పెండ్ చేయండి, దాని తర్వాత మీ ఫ్రెండ్స్ కి అందరికీ చేసుకుంటూ ఎంత జాగ్రత్తగా అంటే ఫైనాన్షియల్ గా అంత జాగ్రత్తగా నించోవాలని నా ఆశ మామ బ్రో. ఇంకా దీంతో ఈ స్పీచ్ పక్కన పెట్టేసి అసలు ఈ వీడియో ఏంటంటే మామ బ్రో, మనం సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో ఉంటుంది. మీరు కాసేపట్లో ఈ వీడియోలో చూసేస్తారు. ఏమేమి చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి తీసుకొచ్చాము, ఏమేమి మొత్తం ఈ వీడియోలో ఉంటుంది మా బ్రో. మీ అందరికి కూడా ఎలా చేశారనేది ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మా బ్రో. న్యూ ఇయర్ పార్టీ అంటే అసలు మిస్ అయ్యేది కాదు. కొంచెం నాకేంటంటే హెల్త్ బాగలేదు మా బ్రో, ఫీవర్ వచ్చేసింది, 101 ఉంది. అందువల్ల కొంచెం లైట్ గా అటు ఇటుగా చేసామన్నమాట, అటుకి ఇటుకి తిప్పి. అందుకని ఈ ఇయర్ మాత్రం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుని మీ అందరి ముందుకు తీసుకొచ్చేస్తాను. దానిలో కేక్, ఆ కేక్ లో ఏముంది, ఆ కేక్ ని ఏం థీమ్ తీసుకొచ్చాం 2025 కి అందరికి మన వాళ్ళకి తెలిసేటట్టు. ఆ కేక్ లో ఉన్న థీమ్ మీకు కూడా కనెక్ట్ అవుతుంది మా బ్రో. మీ అందరు కూడా అది చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా బ్రో. ఎందుకంటే ఇక్కడ మీరు అంటే నేను అంటే మీరు అంటే మనం నేను మీ ప్రమోద్ అగిరాల. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇంకా సాయంత్రానికి మా బామ్మర్ది బాబీ ఆ ఊరి నుంచి వచ్చాడు. ఇంకా అల్లుడు ప్రభాస్, వరుణ్ గాడు ఇంట్లో ఉన్నారు. వాళ్ళని అలా ఉంచి అమ్మని బయటికి తీసుకెళ్లాను మా బ్రో, స్వీట్ షాప్ కి. న్యూ ఇయర్ కదా, అందుకని స్వీట్ షాప్ లో స్వీట్స్ తీసుకోవడానికి వచ్చాము మా బ్రో. అదిగో చూడండి, ఇది ఒంగోలు ట్రంక్ రోడ్ మా బ్రో. మేము ఇప్పుడు బందర్ షాప్లో ఉన్నాం. ఎదురు మూర్తిలో కూడా స్వీట్స్ తీసుకున్నాము. ఇక్కడ బందర్లో కూడా బాగుంటాయని అక్కడ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము మా బ్రో. న్యూ ఇయర్ అంటే ఉంటుంది కదా సెలబ్రేషన్స్, ఫ్రూట్స్, కేక్లు, దాని తర్వాత స్వీట్స్ అన్ని హడావుడిగా ఉంటాయి. ఇదిగో మా అక్క ఏదో స్వీట్ ఇస్తుంది చూడండి, అది ఇంకా ఇచ్చేసి ఇంకా మేము ఇంకా తవ్వుతున్నాం మా బ్రో. ఎందుకంటే వినాయక చవితి అప్పుడు చూశారు కదా, అది తవ్వుతున్నప్పుడు అట్లానే ఇది కూడా పండగప్పుడు మనం లైట్ పెట్టుకోవడానికి తవ్వేసి దానిలో లైట్ పెట్టుకుంటాం. అదిగో మా బామ్మది తవ్వుతున్నాడు. దాని తర్వాత విజ్ఞానం కూడా ఇస్తాడు అనమాట. ఇదిగో మా చిన్నక్క చూడండి, డుమ్మక్క డాన్స్ చేస్తుందంట. అందుకని మొన్న మనం అన్బాక్స్ చేసామని చూసారా మ్యూజిక్ సిస్టమ్, దాన్ని తీసుకొని అక్క పాట పెట్టేస్తుంది. ఎందుకంటే అది మ్యూజిక్ బాగా సౌండ్ ఎక్కువ వచ్చింది, మీకు కూడా తెలుసు కదా, దానికని చేస్తున్నాము. అదిగో వరుణ్ గాడు ఇంకా లోపల కర్ర సెట్ చేసాడు. ఇంకా వికీ బాబు మట్టేసి వాటిని చూస్తున్నాడు అనమాట, ఎంత లోతుంది ఇంకా ఎంత లోతు తీద్దామని. అదిగో తీసేసాడు. ఇంకా వరుణ్ గాడు లోపల కర్ర పెట్టేసి ఇంకా లైట్ పెట్టడానికి రెడీ అయిపోతున్నాము. అదిగో వైరింగ్, థ్రెడ్ అన్నీ తీసుకొచ్చి దాన్ని కట్టేసి లైట్ పెడతాం అనమాట. లైట్ పెడితే ఏమైందంటే ఇంకా స్ట్రీట్ లైట్ కాదు మా బ్రో, ఇది కూడా ఉంటే మన గొంతులో కొంచెం లైటింగ్ కొంచెం తక్కువ ఉండిద్ది. ఆ స్ట్రీట్ లైట్లు ఉంటాయి కానీ ఇది కూడా ఉంటే బాగుంటుంది. అదిగో మా బ్రో లైట్ పెట్టేసాం. అదో రమ్యక్క, పింకీ, పూర్ణిశ్రీ, డుమ్మక్క, ఇదిగో వరుణ్ గాడు, దాని తర్వాత అదిగో శశాంక్, బాబీ అనో ప్రభాస్ గాడు ఉండే. ఇదిగో మా చిన్నోళ్ళు. దాని తర్వాత ఇంకా కేక్ వెళ్ళిపోయాము మా బ్రో కేక్ ఆర్డర్ చేయడానికి. ఇదిగో ఇది బాబు కేక్ హౌస్ అనమాట, మనకి తెలిసిన అబ్బాయి బాగా చేస్తాడు కేక్లు. ఇంకా టైం అయిపోతుంది మా బ్రో, 12 అవుతుంది. అందుకని చెప్పి వరుణ్ గాంధీ పోయి షార్ట్స్ తీసుకురా అంటే షార్ట్స్ తీసుకొచ్చాడు మా బ్రో. అదిగో ఇంకా వాడు పెడతాడు చూడండి, షార్ట్స్, బాంబులు, దాని తర్వాత కేకులు, మ్యూజిక్ అసలు మామూలుగా చేయలేదు మా బ్రో. కేక్ అంటే కేక, కత్తి అంటే కత్తి, అదిగో చూసారా, అదిగో ఫస్ట్ది మాత్రం పేలింది మా బ్రో, సూపర్ అసలు హైలైట్ అనమాట అది. ఇంకా అలా పేలుతా అన్నీ వస్తున్నాయి. మీరు కూడా చూడండి ఒక్కోటి ఏమేమి పేలుస్తామో. ఇంకా అవి పేల్చినాక నేను 1000 వాలా పెట్టేశాను మా బ్రో. అదిగో 1000 వాలా తీసుకొని వచ్చేసాను. ఏంటంటే ఈ మొన్న వినాయక చవితి తీసుకొచ్చినప్పుడు చాలా ఉన్నాయి కదా, న్యూ ఇయర్ కూడా అని చెప్పి మొత్తం కలిపి తెప్పించేసాము అప్పుడే. అదిగో ఇంక నేను ఇది కూడా పెట్టేస్తున్నాను, అదిగో పెడుతున్నాను వచ్చేసి. అవి చూడండి ఎట్లా పేలుతాయో. నేను పేలట్లేదు, నువ్వు దగ్గర వెళ్ళగానే అవి ఒక్కసారిగా పేలినాయి మా బ్రో. ఇంక నేను కూడా ఆజామో అలాగే త్రో అనుకుంటే నేను కూడా వెనక్కి వెళ్ళిపోయాను అనమాట.
వెళ్ళిపోయినాక ఇంకా ఇక్కడ చూడండి మా విజ్ఞాన్ బాబు ఇదో పేపర్ బాంబు పెడుతున్నాడు 1 kg. మరి చూస్తారు కదా, అది బొమ్మని పెరిగితే ఎంత అంటే అంత వస్తుంది 1 kg. అదిగో చూడండి, సూపర్ అసలు మామూలుగా చెవులు గుయ్యి అన్నయ్యి. దాని తర్వాత ఇంకా ఇదిగో పైకి వెళ్ళి పేలిందట. ధీరజ్ గారు కూడా పెడుతున్నాడు బాంబు, అది బూస్ట్లీ బాంబు అనమాట. దానిపై ఇదిగో మా చిన్నల్లుడు కూడా బూస్ట్లీ బాంబు పెట్టేశాడు. ఇంకా ఎన్ని పేలినాక మా బ్రో మనం ఇంకా కేక్ కట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఆ కేక్ను అలా తీసుకొచ్చేసాను, మీరు కూడా ఆ కేక్ చూడండి. అదిగో మా మామ చూడండి, సినిమా సౌండ్ వచ్చిందంట అని చెప్పి అట్లా అంటున్నాడు. ఆయనకి అసలు పెద్ద పెద్ద శబ్దాలు వింటుంటాడు ఆయన. బాంబులు ఊరకనే మా కోసం అలా చేశాడు అనమాట. ఓపెన్ చేస్తున్నామా, కేక్ ఓపెన్ చేస్తున్నాం. అరే అందరూ చూడాలి, ఏముండదు ఏమన్నా గెస్ ఏమైనా కొట్టగలరా గట్టిగా? గుర్తుంచుకోండి, ఆడ హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని ఉండాలిరా సాయిగా. నేను చెప్పిందే ఉండి చూడు, హ్యాపీ న్యూ 2025 అని అయితే ఖచ్చితంగా ఉంటుంది. హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని ఉంటుంది. ఇంకా ఉంటది నాది కాదు కదా ఇది, హ్యాపీ న్యూ ఇయర్ కదా. ఇంకా అంతే, స్టేటస్ కి పెద్దదవుతుంది, తొందరగా ఓపెన్ చేయాలి. 47 సెకండ్లకి వెళ్ళింది. మళ్ళీ స్టార్ట్ చేయాలి. హ్యాపీ న్యూ ఇయర్ ఉంది చూడు, ఏముంది వెల్కమ్. చూడండి, అది కాసేపు తర్వాత మీకు ఎవరికి థాట్ వస్తే దాని గురించి నాకు చెప్పండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. దీనికి ఎంత తెగిపోవాలా? బందీ అయిపోయాం. ఫోన్ బందీ. సే నో 2024 లో నో చెప్పలేకపోయాం. సే ఎస్. ఫోన్ బందీ చేసుకొని విడుదలయ్యి, ఇదిగో వాడద్దనేగా చెప్తుంది. ఇదిగో గెస్ చేసా, అదే చెప్తుంది. ఇదిగో ఇది కూడా గెస్ చేసింది. ఫోన్ గురించి ఏం చేశాను నేను? ఏంటి ఇక్కడ ఏంటి? బ్రేక్ ద చైన్స్. ఏం చెప్పాను ఇక్కడ? ఫోన్ ఎడిక్షన్ పక్కనే ఏంటి అని చెప్పి చెప్తాం. అంతే, విసిరేయద్దు, పడేయద్దు, దానికి ఎడిక్ట్ అవ్వద్దు అంతే. దానికి మించి ఏం లేదు, ఎడిక్ట్ అవ్వద్దు ఎవరు ఫోన్ కి. అది లాస్ట్ లో ఏంది? హ్యాపీ న్యూ ఇయర్. అది మొత్తానికి విజ్ఞాన్ పూర్ణిశ్రీ కనిపెట్టేశారు మా బ్రో. నా పెద్ద అల్లుడు చిన్న కోళ్ళు వాళ్ళిద్దరూ కనిపెట్టేశారు మా బ్రో. ఇంకా మనం ఇంకా కేక్ కట్ చేసేద్దాం మా బ్రో. మీ అందరికీ చూశారు కదా, ఇదే మా బ్రో 2025 థీమ్. గుడ్ బై ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఇరా వాళ్ళు కళ్ళద్దాలు పెట్టి కాస్ట్లీగా ఇస్తున్నాడు ఎక్స్ప్రెషన్. నీకు అర్థం కావాలి. ఇంకా అక్కడ సెలబ్రేషన్ అయినాక మన షర్లాక్ గారి దగ్గరికి వచ్చాము. పక్కనే నాని కూడా ఉంది. బయట ఏం చూస్తున్నా? టైం ఎంత అయ్యా? 3 అవుతుంది. ఇంకా అక్కడ కేక్ కటింగ్ అయిపోయినాక ఇంటికి వచ్చాము. అందులోకి మన వాళ్ళు ఆకలేసిందంటే అలా ఆర్డర్ పెట్టి కూర్చున్నాం అనమాట. చూసారు కదా మా బ్రో, కేక్ లో ఏముందో. దాని తర్వాత మన వాళ్ళు ఏం చేశారు, మన పిల్లలు బొమ్మలు పెంచారు. దాని తర్వాత ఇంకా మా వాళ్ళు మాట్లాడుకోవటం, దాని తర్వాత అందరం వచ్చి కేక్ కట్ చేయటం, పిల్లలు కేక్ కట్ చేయటం అన్ని అయిపోయినాయి. దాని తర్వాత కేక్ లో ఉన్న థీమ్ చూసారు కదా మా బ్రో. కేక్ లో ఉన్న థీమ్ మీ అందరికీ కూడా
వర్తిస్తుంది మామ బ్రో. ఎందుకంటే సే నో టు ఫోన్ అంటే ఫోన్ ని మనం సంఖ్యలు వేసేసినాం అనమాట. ఫోన్ ని పట్టుకొని ఫోన్ ని చూసుకుంటా పక్కన జరుగుతుంది ఏమీ పట్టించుకోవట్లేదు, ఇటు పక్కన జరుగుతుంది ఏమి పట్టించుకోవట్లేదు, మన ఇంట్లో జరుగుతుందో కూడా ఏం జరుగుతుందో కూడా మనం పట్టించుకోలేకపోతున్నాం మామ బ్రో. అంతా ఫోన్ లోనే రీల్స్ లోనే దాంట్లోనే వెళ్ళిపోతుంది మామ బ్రో. మన ఫోన్లో ఇది యూట్యూబ్ లో నువ్వు వీడియో పెడుతున్నావు కదరా మామ బ్రో, మరి ఏంట్రా నువ్వు చెప్తున్నావు దీని గురించి అంటున్నావు. నేను చూస్తాను మామ బ్రో, నేను కానీ అంతసేపు ఎడిక్షన్ అయిపోయా, అంతసేపు నేను ఫోన్ చూడను మామ బ్రో. మీరందరూ కూడా ఇయర్ అయినా కనీసం ఆ ఫోన్ ని తీసి ఫోన్ చూడండి, కానీ ఎంతసేపు చేయాలంటే అది అవసరమైన టైంలోనే దానికోసం స్పెండ్ చేయండి మామ బ్రో. దానికి మించి నేను ఎక్కువ చెప్పేదేం లేదు, మీకు ఎక్కువ ఇంకా ఏమైనా మోటివేషన్ స్పీకర్ లాగా నేనేం చెప్పట్లేదు మామ బ్రో. ఫోన్ ని దూరంగా ఉంచితే ఫ్యామిలీకి దగ్గర ఉంటాం, దాని తర్వాత ప్రపంచానికి దగ్గర ఉంటాం, దాని తర్వాత నేచర్ కి దగ్గర ఉంటాం, దాని తర్వాత అందరికీ దగ్గర ఉంటాం, దాని తర్వాత మన మైండ్ కూడా కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది. ఫోన్ లో వెతుకుంటున్నాం మైండ్ పీస్ఫుల్ కోసం, కానీ మైండ్ లో పీస్ఫుల్ కావాలంటే జనాలతో కలవాలి, దాని తర్వాత అందరితో వచ్చి మాట్లాడితే నీ స్కిల్ ప్రతి ఒక్కటి మాత్రం నేను చెప్తుంది మీకోసమే మామ బ్రో. ఇంతకన్నా ఏం చెప్పేది మామ బ్రో. మీరందరూ ఖచ్చితంగా ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి అందరికి, ఎందుకంటే ఈ మెసేజ్ అందరికి వెళ్ళాలి కాబట్టి నేను మీ అందరి కోసం నేను ఇది చేశాను. మా పిల్లలందరికీ నచ్చింది. ఏంటి కేక్ లో చెప్పిన థీమ్ ని అంటే 2025 లో మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది నేను కొంచెం సూటిగా చెప్పేశాను అనమాట. అందరికి మీకు కూడా వెళ్ళిపోతుంది కాబట్టి మీరందరూ కూడా దీన్ని చూసి ఇదిగో మనోడు చెప్పాడు, ప్రమోదగిరాల ఇలా చెప్పాడు, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేయండి మామ బ్రో. ఇంకా అంతే, ఈ వీడియో ఇంకా అయిపోతుంది. ఓకే, మీరందరూ మామ బ్రో నేను అడిగే కొట్టే ఒక్క రిక్వెస్ట్ మామ బ్రో, మీరందరూ లైక్ చేయండి ప్లీజ్, అందరూ లైక్ చేయండి. నేను వీడియో పంపగానే వీడియో రివ్యూ చూసి రివ్యూ ఇవ్వండి మామ బ్రో. కామెంట్ లో మెన్షన్ చేయండి ఏంటి పరిస్థితి అనేది. మామ బ్రో ఈ మధ్య రీచ్ చాలా తగ్గిపోతుంది, అంటే ఈ మధ్య నేను రాకపోయేసరికి ఇప్పుడిప్పుడే పెరుగుతుంది కదా. మీరందరూ ఒకప్పుడు నాతో ఎలా సపోర్టివ్ గా ఉన్నారో ఇప్పుడు కూడా నాతో ఈ కొత్త సంవత్సరంలో ఇంకా మీతో పాటు ఉన్నాము మామ బ్రో అని చెప్పి మీరందరూ నాతో ఉంటారని నేను నమ్ముతున్నాను. అందుకని నేను వెళ్ళిపోతున్నాను. ఓకే, బాయ్ బాయ్.